టాపిక్ కూడా కొనసాగుతుంది. గ్రూప్ 1 పరీక్ష అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ ఆరోపించడం. సో వీటన్నిటి పట్ల మొత్తానికి నిరుద్యోగులంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారు. సో రేపొద్దున జూబ్లీహిల్స్లో కూడా వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. సో దీంట్లో మీరు టీజీపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించబోతోంది. హైకోర్టు తీర్పు ఇచ్చిన విధంగా మరి రివాల్యుయేషన్ కానీ రీఎగ్జామ్ కండక్ట్ చేయాలని అంశంలో కావచ్చు. సో నిన్న దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మరి దీంట్లో బీఆర్ఎస్ నాయకులు కూడా మరొకసారి కోరడం కావచ్చు. ఈ పరిణామాలన్నీ ఎట్లా చూస్తారు సార్? గ్రూప్ 1 సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు గ్రూప్ 1 రద్దయిన మాట వాస్తవం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఎక్కడ పేపర్ లీక్ జరగలే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 13 పేపర్ లీక్ అయినాయి. ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ లో పెద్ద ఎత్తున అవకతవకలు విద్యార్థి జరిపే పరిస్థితి మనం చూసినాం. 10th పేపర్ వాల్యుయేషన్ లో అవకతవకలు ఆనాడు కేసీఆర్ కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. ఇక్కడ గ్రూప్ 1 సంబంధించి పేపర్ లీక్ కాలే. కొన్ని ఏదైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ సంబంధించి కొంతమంది 12 మంది పిటిషన్లు హైకోర్టులో వేయడంతో ప్రధానంగా దాని మీద సింగిల్ బెంచ్ ధర్మాసనం మాత్రమే తీర్పిచ్చిన పరిస్థితి. కాబట్టి హైకోర్టులోనే ఉన్నది వివాదం, ఇంకా సుప్రీంకోర్టు దాకా పోలేదు. హైకోర్టులో ఇంకా డబుల్ బెంచ్ పోవచ్చు, ట్రిపుల్ బెంచ్ పోవచ్చు, లేకపోతే హైయెస్ట్ బెంచ్ 8 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం కూడా ఆశ్రయించే అవకాశం ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ రాజకీయ పైరవులకు తావు లేకుండా ఏ వ్యక్తికి కూడా రాజకీయాల పరమైనటువంటి అంటే ఒత్తిళ్లు తీసుకొచ్చి టీజీపీఎస్ మీద ఒత్తిడి ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. టీజీపీఎస్ అని ఒక అటానమస్ బాడీ, దానికి పూర్తి స్థాయి అధికారాలు లేవు. కాబట్టి ఎక్కడ కూడా ఒక పేపర్ లీక్ కానీ ఇందులో రాజకీయ ప్రమేయంగా ఉండొద్దని ప్రభుత్వం భావించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తా ఉన్నారు, గ్రూప్ 1 సంబంధించి గతంలో పోస్ట్ పోన్ చేయమంటే పోస్ట్ పోన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏజ్ పెంచమని చెప్పేసి 10 సంవత్సరాల కాలం పాటు ఉద్యోగాలు తీయలేదు కాబట్టి ఏజ్ పెంచారు. రాష్ట్ర ప్రభుత్వమే డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో నిరుద్యోగులతో భేటీ అయి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 సంబంధించి ఎగ్జామ్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తే ఇట్లా ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి మాకు ఇంత గ్యాప్ కావాలంటే కూడా వారితో మాట్లాడి వాళ్ళ గ్యాప్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. డిఎస్సి సంబంధించి 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. టెట్ 2 సార్లు నిర్వహించారు. 11,000 టీచర్ ఉద్యోగాలు కావచ్చు, టీచర్లకు ట్రాన్స్ఫర్ కావచ్చు, టీచర్లకు ప్రమోషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. చరణ్ గారు, మీ ఎంటర్ బటన్ నొక్కితే మొత్తం స్కీమ్స్ అని వస్తున్నాయి, కానీ దీంట్లో ఒకటే చెప్పండి మీరు. గ్రూప్ 1 అంశంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, సో మరి హైకోర్టు తీర్పును గౌరవిస్తారా? మరి చాలామంది నిరుద్యోగులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరొకసారి మరి రాహుల్ గాంధీ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా మరి అశోక్ నగర్కు వెళ్ళారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము సంవత్సరం లోపని చెప్పి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీలు నిలబెట్టుకోవట్లేదు. దాంట్లో కూడా పోస్టులు అమ్ముకున్నారు మీరు ఆ గ్రూప్ 1 అని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీని పట్ల ఏం చెప్తారు? సార్, ఎక్కడ రాజకీయ ప్రమేయం లేదు. అదే కాకుండా ఎక్కడ కూడా ప్రభుత్వ జోక్యం లేకుండా విద్యార్థులు ప్రయోజనకరం ఉండాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. దీని అనవసరంగా రాజకీయం చేసే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. దయచేసి కోర్టులను కానీ నిరుద్యోగులను కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా గౌరవిస్తుంది, కాపాడుకునే ప్రయత్నం. కాంగ్రెస్ నిరుద్యోగులకు నష్టం చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగం అని చెప్పేసి మేము భావిస్తాం తప్ప ఏదో పేపర్ సంబంధించిన లీక్ చేయాలనో ఉద్యోగాలు అమ్ముకోవాలనో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదనేది చాలా స్పష్టం. చాలా సందర్భాల్లో నిరుద్యోగులతో చర్చ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు 13 పేపర్ లీక్ అయితే కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ స్పందించిన పరిస్థితుల్లో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా రాజకీయ పైరలు తావు లేకుండా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కావచ్చు, జాబ్ ఆర్డర్ కావచ్చు, అదేవిధంగా ప్రమోషన్లు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ పెంచే ప్రయత్నాలు కావచ్చు, ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం ఉండొద్దు. ఖచ్చితంగా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులకు ప్రయాణం జరగాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి టీజీపీఎస్సీ 60,000 ఉద్యోగాలు ఇప్పుడు నింపిన మాట హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పుని గౌరవిస్తూనే ఖచ్చితంగా న్యాయపరంగా ఏముంటుంది టీజీపీఎస్ చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ జోక్యం ఉండొద్దు. ఖచ్చితంగా టీజీపీఎస్సీ కూడా ఒక వ్యవస్థ ఉంది, వాళ్ళకి అడ్వకేట్లు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన సభ్యులు ఉంటారు. కాబట్టి వాళ్ళ నిర్ణయం తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం కూడా విద్యార్థులు నష్టమయ్యే పనులు కావచ్చు, నిరుద్యోగులు నష్టమయ్యే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదనేది చాలా స్పష్టం. దానిలో భాగంగా కొంతమంది ప్రాపగండ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎందుకంటే టెక్నికల్ ల్యాబ్స్ బూచో చూపించి ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, టీజీపీఎస్సీ భరణ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తాం. వాళ్ళకు ఉన్నటువంటి రైట్ అది. వాళ్ళు కోర్టు వేరు, కోర్టు సంబంధించి కొంత జడ్జిమెంట్ ఇచ్చారు. దాని మీద ఏ విధంగా ముందు పోవాలని చెప్పేసి టీజీపీఎస్సీ రేపు ప్రకటించబోతాం. రైట్, ఓకే చరణ్ గారు, ఇంకొక అంశము బీజేపీకి సంబంధించి మరి రాష్ట్ర అధ్యక్షులు అయితే మేము కావాల్సినంత యూరియా ఇచ్చాము తెలంగాణకి అని చెప్పి చెప్పడం కావచ్చు. సో ఆ యూరియా మీరు బ్లాక్లో అమ్ముకుంటున్నారని చెప్పి కూడా మరి చేస్తున్న ప్రశ్న బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా. బ్లాక్లో అమ్ముకోవాల్సిన కర్మ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. రైతు సంక్షేమం కోసం 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని
తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా రైతు సంక్షేమాన్ని ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రభుత్వాలు ఏది లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. రండి అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు ఏం రాడు. భారతీయ జనతా పార్టీ సంబంధించి రఘునందరావు గారు చాలా స్పష్టంగా ఒప్పుకోరు కదా. సింధూర్ ఆపరేషన్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఈ వార్ల మూలంగా ప్రధానంగా యూరియా కొరత దేశవ్యాప్తంగా ఏర్పడడం మాట వాస్తవం. దానికి భారతీయ జనతా పార్టీ